గోంగూర పచ్చడి చేస్తున్నాను. మా ఆయనకి ఇష్టం అని. గోంగూర పచ్చడి అంటే మా ఆయనకి చాలా ఇష్టం అండి. ఆయన పచ్చిమిరకాయలతో చేస్తే ఇష్టంగా తింటాడు. ఆయన కోసమని గోంగూర పచ్చడి చేస్తున్నాను. గోంగూర పచ్చడిలోకి ఉల్లిపాయ వేస్తే ఇష్టంగా తింటాడండి. ఆయన కోసం అని చెప్పి గోంగూర పచ్చడిలో ఉల్లిపాయ పచ్చిమిరకాయ చేస్తున్నాను. సరుకులు తెచ్చాను. ఏం చేసావు? సామాను సర్దిపోయా? సబ్బాలు ఇది పని అయినాక చేద్దారని. కొంచెం స్పైసీగా చెయ్యి పచ్చడి, గోంగూర పచ్చడి. స్పైసీగా పచ్చిమిరకాయ చూడు. కొంచెం ఆయిల్ వేసుకున్నాం. సరిపోతే పచ్చిమిరకాయలు చూడు. చాలు వేసి తగ్గించిన బాగా మంటకుంటుంది. వేసే మంట ఉండదు. ఉల్లిపాయ కూడా వేసి, ఉల్లిపాయ వేస్తా. అవి లాస్ట్లో బగ్గ పెట్టకుండా వేస్తా, పచ్చిది బాగుంటుంది. వెల్లుల్లిపాయలు వేస్తాను, వెల్లుల్లిపాయలు కూడా. ఉల్లిపాయ పచ్చిది అయితేనే బాగుంటుంది. పచ్చిది మగ్గిపోయిన తీసేస్తున్నా. కొంచెం ధనియాలు కూడా వేసానండి. ధనియాలు వేస్తే గోంగూర పచ్చడి బాగుంటుంది. ఏమో ఏంటి చపాతీ మల్టీగ్రేడ్ పిండి కడగలేదేంటి? ఈ కడిగి ఆరబెడితే రేపు పొద్దున్న మిల్లిగిల్లి పట్టించుకొస్తా. పుల్కాలు చపాతీలు తినొచ్చు. ఎంతవరకు వచ్చింది? గోంగూర పచ్చడి. మీకు రోడ్డు పచ్చడి అన్నింటిలో ఇదే ఇష్టం కదా? గోంగూర ఈజ్ ది బెస్ట్. మన నిజంగా కాదు. గోంగూర పచ్చడి ఇదోటి టమాటా పచ్చడి ఇష్టం కదా? టమాటా పచ్చడి. ఈ మధ్య ఉసిరికాయ కూడా బాగుంది. ఉసిరికాయ పచ్చడి మీ అత్తగారు పట్టేద్దాం, సరిపోతుంది. ఆ ఉసిరికాయలు ఇచ్చొచ్చావా? ఉసిరికాయలు ఇచ్చాను. ఉసిరికాయలకి సరిపడా పచ్చికారం అవన్నీ కొని, వేరుశనగ ఆయిల్ ప్యాకెట్ అన్నీ కొని ఇచ్చా. సాయంత్రానికి అయిపోద్దా? సాయంత్రానికి అయిపోద్దండి. రమ్మన్నా ఫోన్ చేస్తానండి, తెచ్చుకోవచ్చు. ధనియాలు, పచ్చిమిరపకాయలు, టేస్ట్కి సరిపడా రాళ్ళు ఉప్పు,
చూడే కట్టేసినా సరే ఇంకా ఉడుకుతానే ఉంది. మట్టి కొండ వేడి మామూలు పెడుతుంది. జ్యూస్ చేసుకున్నాం, వేస్ట్ పడేయలేదు ఇంకా. పిల్లలు వస్తారు కదా ఇప్పుడు, వాళ్ళకి కూడా జ్యూస్ చేసి ఇచ్చేస్తాను. మళ్ళీ ఎందుకు కడగడం, వాళ్ళు జ్యూస్ తాగినాక అప్పుడు కడిగాను. రెండు స్పూన్ల ఆయిల్ వేస్తాను. పోపు దినుసులు, నలిగిందో తిప్పుతున్నాను. తిప్పు. మెంతిపిండి కొంచెం, కొంచెం పసుపు వేసుకుందాం. ఉప్పు చూడు సరిపోయిందేమో. సరిపోయింది, అదిరింది. ఈసారి బార్ కొట్టాలి ఇచ్చాడే, పోయినసారి ప్యాకెట్లు అన్నీ చిన్న చిన్నవి ఉన్నాయి. చాలా సరిపోతాయి, మన ఇద్దరమే కదా పిల్లలు. గోంగూర చట్నీ గొట్టలో రెడీ.
చాలా బాగుంది గోంగూర పచ్చడి. మల్టీగ్రెయిన్ చపాతీ పిండి అండి. దీనిలోకి ఒక 4 కేజీలు గోధుమలు తీసుకున్నాం. 4 కేజీల గోధుమలోకి అన్నీ 200 గ్రాములు అండి. 200 గ్రాముల జొన్నలు, 4 కేజీలేమో గోధుమలు, 200 గ్రాములేమో జొన్నలు, శనగలు, సోయా బీన్స్ 200 గ్రాములు, మొక్కజొన్నలు 200 గ్రాములు, రాగులు 200 గ్రాములు, జొన్నలు 200 గ్రాములు, సోయా బీన్స్, శనగలు, మొక్కజొన్నలు, ఇవన్నీ కేజీ అండి. గోధుమలు 4 కేజీలు. మొత్తం అన్నీ కలిపి 5 కేజీలండి. 5 కేజీలు మల్టీగ్రెయిన్ చపాతీ పిండి అండి. ఇలా చపాతీ పిండి తయారు చేసుకుని డబ్బాలో పెట్టుకుంటే 2-3 నెలలు నిల్వ ఉంటుంది. పిల్లలకు చాలా బలం అండి. మా పిల్లలకైతే నేను ఇదే చేసి పెడతాను. చపాతీ కానీ పుల్కలు నైట్ కూడా చేస్తాను, తింటారు మా పిల్లలు ఇష్టంగా. బలం అండి, అన్నీ కలిపి చేస్తున్నాం కాబట్టి. కడిగి ఎండబెట్టేసేయాలి ముందు. కడిగి ఎండబెట్టేసినాక మిల్లుకి ఇచ్చి ఆడించుకుని డబ్బాలో పెట్టుకోవడమే. రాగి పిండి కోసమని రాగులు కడిగానండి. రాగి ముద్దలోకి రాగి పిండి కావాలి కదా, అది కొనకుండా రాగులు కొని పట్టించుకుంటాం. అలా అయితే హెల్త్కి మంచిదని చెప్పేసి ఎప్పుడు కూడా రాగి పిండి అయిపోగానే రాగులు తీసుకొస్తాడు. కడిగి ఎండబెట్టేసి మిల్లు పట్టిస్తాను. అది 1 నెల 2 నెలలు వస్తుందండి. అది అయిపోయినాక మళ్ళీ రాగులు కొని మళ్ళీ పిండి పట్టిస్తాం అన్నమాట, హెల్త్కి మంచిదని. మల్టీగ్రెయిన్ గోధుమ పిండి అండి, చపాతీలు పుల్కాలకి. మొన్న కడిగి ఎండబెట్టాను కదా, అవి పట్టించుకొచ్చాడు. అవి క్యాన్లో పోసి నిల్వ పెట్టుకుంటే 1-2 నెలలు ఉంటుందండి. హెల్త్కి అయితే చాలా మంచిది. మా పిల్లలు అయితే ఇష్టంగా తింటారు. రాగి పిండి అండి, రాగులు కడిగి ఎండబెట్టాను 3 కేజీలకి. రాగి ముద్దకి రాగి జావకి పట్టించుకొచ్చాడు. అవి డబ్బాలో పెట్టుకుంటే 1-2 నెలలు నిల్వ ఉంటుందండి. ఏమైంది కాలికి? ఫ్యాట్ పడింది. ఫ్యాట్ ఎలా పడిందమ్మా? మొన్న నుంచి నాకు అక్కడ బూట్లు వేసుకుంటే అట్లా వచ్చింది, దాని మీద ఫ్యాట్ పడింది. ఇప్పుడు నొప్పి వస్తుంది. చెప్పు అంటుకుంటే చాలా నొప్పి వస్తుంది. చెప్పు పక్కన పడేసి వేసుకోవాలి. రేపు సెలవేనా? ఉంది. ఉందా? వర్కింగ్ డేస్ ఆగలేదంట. అదేంట
సెలవు అనుకున్నానే, సెకండ్ సాటర్డే చక్కగా హాలిడే. నాకు తెలుసు సెకండ్ సాటర్డే కాకపోయినా ఎప్పుడైనా చిన్న పండుగ వస్తే ఇస్తారే. చిన్న పండుగ వస్తే అందరు పోయినా ఖుషి రా, చేతులు కడుక్కో. జ్యూస్ చేస్తాను. జ్యూస్ చేయనా? జ్యూస్ చేస్తానండి. జ్యూస్ చింపిందిరా. అది క్యారెట్లు కోస్తున్నాను. చాలే వాళ్ళు ఎక్కువేం తాగడం, పులుపు ఎక్కువ అయిపోయిందిగా. చాలు అది అది అన్నట్లే. ఇది మా బీట్రూట్ జ్యూస్. అదే మమ్మీ నీదే కూర్చుంది. నువ్వే తీసుకో పెద్ద గ్లాసు. సరే, నీకు ఏది కావాలో అది తీసుకోరా. వచ్చా తక్కువనే కయ్యి. డై పిండినా నేను డై కొన్నాను పిండి ఇవే ఎక్కువ ఉన్నాయి. నీకు ఏది కావాలో అది తీసుకో. ఏ గ్లాస్ కావాలి? నువ్వు చాలు అబ్బా, ఉంటాయి. కొంచెం కూడా వదలకూడదు. కలుపు కలుపు స్పూన్తో. అవేనా కానీ